ఇన్వెస్టర్‌గా ఉన్నప్పుడు మార్కెట్ అప్ అవుతుంది, డౌన్ అవుతుంది. అలాగే కొన్నిసార్లు ఫ్లాట్‌గా ఉంటుంది. సో, ఈ కండిషన్స్ బట్టి ఎలా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? సో, ఈరోజు ఈ వీడియోలో మార్కెట్ కండిషన్ బట్టి అదే బుల్ రన్ అవ్వచ్చు, డౌన్ ఫాల్ అవ్వచ్చు, లేదంటే ఫ్లాట్ బట్టి 3 స్మార్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ మెథడ్స్‌ని అయితే మనం తెలుసుకుందాం. ఇప్పటిదాకా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ నొక్కేయండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చాలామంది ఏం చేస్తుంటారంటే మార్కెట్ మూమెంట్ ఉంది కదా, అప్ డౌన్, వీటి బట్టి ఎస్ఐపిని స్టాప్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి అక్టోబర్ 2024 ఉంది కదా, అక్కడి నుంచి అయితే మనకి మార్కెట్స్ అనేది బాగా పెర్ఫామ్ చేయట్లేదు. దీనికి గల రీజన్స్ చూసుకుంటే FIIs ఎగ్జిట్ అవ్వడం, కార్పొరేట్ రిజల్ట్స్ బాగా రాకపోవడం, దీని ప్రభావం మనకి నిఫ్టీ 50 సెన్సెక్స్ మీద పడింది. అండ్ దీని యొక్క రిజల్ట్ చూసుకుంటే ఎస్ఐపి స్టాపేజ్ రేషియో ఉంది కదా, అది 300% పెరిగింది. అంటే ఈరోజు ఒక ఎస్ఐపి మనకి స్టార్ట్ అయితే 3 ఎస్ఐపిస్ ఆగిపోతున్నాయి, లేదంటే హోల్డ్లోకి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇది ఇలా ఉంటే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గడం వల్ల ఎమోషనల్గా కూడా టచ్ అవుతున్నారు. అండ్ ఇంకోవైపు మనకి January 1, 2025 నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్సెస్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇది కూడా మనకి తెలుసు. సో మనకి మార్కెట్ అప్ డౌన్ లేదంటే సైడ్ వేస్లో వెళ్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? ఇక్కడ చాలా మంది భయపడుతుంటారు, అలాగే టెన్షన్ పడి పానిక్ అయిపోతుంటారు. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లో అవ్వదు. కొన్నిసార్లు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని మనం అయితే ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడు ఒకే లైన్లో ఉండదు కదా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందుకే మనం ప్రాపర్గా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తుంటే అప్స్ అండ్ డౌన్స్ని అదైతే ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తుంటుంది. మీకు 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్, అలాగే 2020లో మనకి కోవిడ్ టైంలో మార్కెట్ ఎంతగా క్రాష్ అయిందో మీకు తెలుసు కదా. బట్ అలాగే వెంటనే కూడా రికవర్ కూడా అయింది. సో ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో సాధారణంగా అందరికీ క్రాష్ తర్వాత నర్వస్ అవ్వడం అనేది కామన్. అండ్ కొందరు అనుకుంటుంటారు పడిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్గా పడితే కూడా బాగుంటుందని కూడా అనుకుంటుంటారు. బట్ మీకు ఒక సీక్రెట్ చెప్తా వినండి. ఆ సీక్రెట్ ఏంటంటే మార్కెట్ డౌన్లో కూడా మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తుంటే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో 2020 కోవిడ్ లెవెల్స్ క్రాష్ టైంలో ఎస్ఐపి మనకి ఆపకుండా ఇన్వెస్ట్ చేస్తుంటే లో ప్రైజెస్లో మీకు ఎస్ఐపిస్ అదే మీకు స్టాక్స్ దొరికేవి. అలాగే మనకి ఈ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా, వాటిలో ఇన్వెస్ట్మెంట్ అయ్యేది. అండ్ ఇప్పటికి చూసుకుంటే అది చాలా బెస్ట్, అలాగే చాలా మంచి రిటర్న్స్ అయితే వచ్చే ఉండేవి. ఎందుకంటే మనకి ఈ క్రాష్ తర్వాత చాలా మంచి ర్యాలీస్ వచ్చాయి. అండ్ ఆ ర్యాలీస్లో అయితే మంచి ప్రాఫిట్ అయితే పొంది ఉండేవారు. మనకి మార్కెట్స్ పీక్లో ఉన్నప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, అలాగే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొందరైతే మనకి మార్కెట్ క్రాష్ ముందు చాలా హెవీగా కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి కోవిడ్ క్రాష్ ముందు చాలా మంది హెవీగా లంసంలో అయితే ఇన్వెస్ట్ చేశారు. అలాగే కోవిడ్ ముందు ఇన్వెస్ట్ చేస్తుంటే మీ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 40% డౌన్ అయితే అయ్యి ఉండేది. అండ్ హై రిస్క్ ఇన్వెస్టర్స్ అయితే మనకి గ్యాంబుల్ లాగా మనకి లంసమ్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి మార్కెట్ రికవర్ అవ్వచ్చు, లేదంటే ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది కంప్లీట్లీ వొలటైల్ అనమాట అండ్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. సో మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడం కన్నా ఒక స్ట్రాటజీని ఫాలో అవడం అయితే బెటర్ నేను అంటాను. మార్కెట్ మనకి ప్రిడిక్ట్ చేసాం అనుకోండి, అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. అది కాకుండా ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఫాలో అయితే మీ ఇన్వెస్ట్మెంట్ చాలా సెక్యూర్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. సో మనకి మార్కెట్ వొలటైల్ ఉంటుంది కదా, ఆ టైంలో STP అలాగే SIP అనేవి యూస్ఫుల్ అనమాట. సో మీ యొక్క రిస్క్ కెపాసిటీ బట్టి స్ట్రాటజీని అయితే బిల్డప్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ SIP అలాగే STP అలాగే లంసమ్ అంటే ఏంటో ఫస్ట్ అయితే తెలుసుకుందాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ మనం SIP గురించి తెలుసుకుందాం. SIP అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. ఈ SIP దేనికి ఎగ్జాంపుల్ అంటే మనకి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ కదా, అది దీని ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ SIPలో ఏంటంటే మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఏంటంటే మనకి లాంగ్ టర్మ్లో మన పోర్ట్ఫోలియో అలాగే మనకి కార్పస్ ఉంది కదా, అది బిల్డ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనకి కాంపౌండింగ్ బెనిఫిట్ ఉంటుంది కదా, అది గెయిన్ చేయడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మే 2015 నుంచి ఎవ్రీ మంత్ 10,000 10 years అంటే ఏప్రిల్ 2025 వరకు నాన్ స్టాప్ ఆపకుండా ఫ్రాంక్లిన్ టెంప్లెన్ బ్లూ చిప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. సో ఈ ఫండ్కి ఈ 10 yearsలో 12.2% రిటర్న్స్ అయితే వచ్చాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ 10 years అయినప్పటికీ అరౌండ్ 22 lakhs అయితే అయి ఉంటుంది. ఇందులో మనం ఫర్దర్గా బైఫర్కేట్ చేస్తే మీ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఓన్లీ 12 lakhs ఉంటుంది. అదే రిటర్న్స్ చూసుకుంటే అరౌండ్ 10.64 lakhsగా ఉంటుంది. సో ఇదంతా బాగుంది. ఇప్పుడు మనం SIPలో స్టెప్ అప్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. రెగ్యులర్గా SIP అంటే ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. బట్ మన శాలరీ హైక్స్, పే కట్స్ బట్టి మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ కూడా మారుస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం ఫస్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తే అది 11,000 అవుతుంది. ఇలాగా మీరు ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మీకు 10 yearsలో మీ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే అరౌండ్ 19 lakhs ఉంటుంది. బట్ మీ టోటల్ కార్పస్ చూసుకుంటే 33 lakhs అవుతుంది. అంటే ఇక్కడ మనకి స్ట్రైట్ అవే ప్రాఫిట్ ఎంత ఉంటుంది తెలుసా? అరౌండ్ 13.86 lakhs అనమాట. సో ఇదండి మ్యాటర్. ఇప్పుడు మార్కెట్లో SIP పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. మార్కెట్ ఫాల్ అయినా రైజ్ అయినా SIP మాత్రం స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే
మార్కెట్ డౌన్ అయినప్పుడు మనకి యూనిట్స్ చీప్గా దొరుకుతాయి. సో మనకి యావరేజింగ్ అవుతుంటుంది అనమాట. సో మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్లో మనకి ఎస్ఐపి బాగా వర్కౌట్ అవుతుంది. మార్కెట్ అప్లో ఉందనుకోండి మనకి ఎక్కువ రేట్లో యూనిట్స్ దొరుకుతాయి. అదే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మనకి తక్కువ రేట్లో యూనిట్స్ దొరుకుతాయి. సో ఇది యావరేజ్ అవుతూ పోతుంటుంది అనమాట. సో మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్లో మనకి ప్రాపర్ యావరేజింగ్తో ఈ ఎస్ఐపి అనేది బాగా వర్కౌట్ అవుతుంది. సో దీన్ని కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మనకి మార్కెట్లో మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం ఎస్ఐపిలో. అండ్ ఇక్కడ ఎన్ఏవి చూసుకుంటే మనకి 100 రూపీస్ అనుకుందాం. సో ఈ 10,000కి మనకి 100 యూనిట్స్ వస్తాయి. అదే మనకి మార్కెట్ ఫ్లాట్గా ఉందనుకోండి మనకి 12 మంత్స్కి 1200 యూనిట్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనకి మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎన్ఏవి వాల్యూ 100 నుంచి 95 వచ్చింది అనుకుంటే మనకి ఇక్కడ 100 యూనిట్స్ ప్లేస్లో 105 యూనిట్స్ వస్తాయి. అదే మనకి ఎన్ఏవి 90కి వస్తే అరౌండ్ 111 యూనిట్స్ వస్తాయి. అదే మనకి ఎన్ఏవి 85కి వస్తే అరౌండ్ 117 యూనిట్స్ అయితే వస్తాయి. సో మనకి మార్కెట్ పడుతున్న కొద్దీ మనకి యూనిట్స్ ఎక్కువ వస్తాయి, ఎందుకంటే ఎన్ఏవి వాల్యూ తగ్గుతుంది. సో ఇక్కడ మనకి మార్కెట్ డౌన్ వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ 1200 యూనిట్స్ రావాల్సింది అరౌండ్ 1286 యూనిట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి మార్కెట్ రికవర్ అయిన తర్వాత మన దగ్గర ఎక్కువ యూనిట్స్ ఉండడం వల్ల మనకి ఎక్కువ వాల్యూ అంటే ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తాయి. మనకి 1200 యూనిట్స్కి ఎంత రిటర్న్స్ వస్తాయి చూడండి. అలాగే 1286 ఉంటే మనకి 86 యూనిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో దానికి మనకి అడిషనల్ రిటర్న్స్ వస్తాయి అనమాట. అదే మనం మార్కెట్ రైజింగ్ సినారియో తీసుకుంటే మనకి రైజింగ్లో ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ ఎన్ఏవీస్ దొరుకుతాయి, ఎందుకంటే ఎన్ఏవీ వాల్యూ ఎక్కువ అవుతుంది, తక్కువ ఎన్ఏవీస్ దొరుకుతాయి. బట్ మనకి రైజింగ్లో ఉంది కాబట్టి వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ మన పోర్ట్ఫోలియో వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అలాగే ఫ్లాట్గా ఉన్నప్పుడు మనం ప్రాపర్గా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఎస్ఐపిలో మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి కీ పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకుంటే మనకి నిఫ్టీ 50 అవన్నీ పాజిటివ్లో ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో అదే పాజిటివ్గా ఉంటుందా లేదా మాత్రం మనం చెప్పలేం. బట్ ఎస్ఐపిలో ఏంటంటే మనకి ప్రాపర్గా అక్యుములేట్ అవుతుంది, అలాగే ప్రాపర్ వెల్త్ క్రియేషన్ అయితే అవుతుంది అనమాట. అప్స్ అండ్ డౌన్స్లో కొంటుంది కాబట్టి మనకి ప్రాపర్ వెల్త్ క్రియేషన్ అయితే జనరేట్ అవుతుంది మనకి ఎస్ఐపిలో. ఒకవేళ మీకు మార్కెట్లో హ్యూజ్ అంటే మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, ఒకేసారిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, బట్ ఫ్యూచర్లో మార్కెట్ పడిపోతుందని మీరు ప్రిడిక్ట్ చేస్తే అప్పుడు మనం ఈ సెకండ్ స్ట్రాటజీని అయితే వాడతాం. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా సెకండ్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. సో ఈ సెకండ్ కేసు ఏంటంటే ఇన్వెస్టింగ్ వయా ఎస్టీపీ అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనమాట. ఒకవేళ మీకు ఒక లంసమ్ అమౌంట్ వచ్చింది అనుకుందాం, అది బోనస్ అవ్వచ్చు, గిఫ్ట్ అవ్వచ్చు, ల్యాండ్ అమ్మడం వల్ల కావచ్చు, అండ్ ఈ మనీని మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అది ఒక్కసారిగా లంసంలో పెట్టడం రిస్క్. సో ఇక్కడ మీకు ఎస్టీపీ అనేది బెటర్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఈ లంసమ్ని మనకి లిక్విడ్ లేదంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం. ఇది ఏం చేస్తుందంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేసి మనకి కొన్ని రిటర్న్స్ అయితే ఇస్తుంది. తర్వాత ఎవ్రీ మంత్ ఈ లంసమ్ నుంచి వచ్చిన రిటర్న్స్ని ఇది ఫిక్స్డ్గా మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే మనకి ఈక్విటీ మార్కెట్లోకి స్లోగా ఎంట్రీ వస్తుంది, తొందర లేకుండా స్లోగా. అక్కడ మనకి ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తుంటే ఆ రిటర్న్స్ని మెల్లిమెల్లిగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా చేయడం వల్ల మార్కెట్ టైమింగ్ని గెస్ చేయాల్సిన అవసరం అయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో ఇక్కడ మనకి టైమింగ్ రిస్క్ కూడా తగ్గుతుంది, అలాగే సేవింగ్ అకౌంట్లో డబ్బులు అనవసరంగా పడి కూడా ఉండవు అనమాట. ఏదో ఒక రిటర్న్ జనరేట్ చేస్తుంది, అది స్లోగా మనకి మార్కెట్లోకి అయితే పంపుతూ ఉంటుంది. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మీకు 2015లో అరౌండ్ 12 lakhs అయితే మీకు లంసమ్ అమౌంట్ వచ్చింది అనుకుందాం. ఇది మీరు తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారంటే దీన్ని మీరు ఒక డైరెక్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. సో దీనికోసం ఎగ్జాంపుల్గా మీరు ఈ 12 lakhsని ఫ్రాంక్లిన్ ఇండియా గవర్నమెంట్ సెక్యూరిటీ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. సో ఇది మనకి 10 yearsలో మనకి ఇయర్లీ 5.65% రిటర్న్స్ అయితే ఇచ్చింది ఈ ఫండ్ మనకి. సో మీరు ఈ రిటర్న్స్ ఏవైతే వస్తున్నాయో ఎవ్రీ మంత్ 10,000 తీసుకొచ్చి మీరు ఫ్రాంక్లిన్ యొక్క బ్లూ చిప్ ఫండ్ ఉంది కదా అందులో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఇక్కడ మనకి రిటర్న్స్ చూసుకుంటే 12% ఉంది కదా. సో ఈ ఓవరాల్గా మనకి డెప్ట్ అలాగే మనకి ఈ ఫ్రాంక్లిన్ బ్లూ చిప్ ఫండ్ యొక్క ఓవరాల్ రిటర్న్స్ మనకి ఇన్వెస్ట్మెంట్తో కలిపి చూసుకుంటే అరౌండ్ 27 lakhs ఉంటుంది. అంటే మీ 12 lakhs ఇన్వెస్ట్మెంట్కి ఆల్మోస్ట్ 15 lakhs ప్రాఫిట్ అని మనం చెప్పుకోవచ్చు. మనకి ఎస్టీపీస్ బెటర్గా వర్క్ అవుతుంది ఫాలింగ్ అలాగే మనకి డౌన్ ఫాల్ మార్కెట్లో. ఇక్కడ ఏంటంటే యావరేజ్ కాస్ట్ తగ్గిస్తుంది, అలాగే డెప్ట్ ఫండ్ రిటర్న్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కాదు ఇలా నేను చేయను, నాకు బోనస్ వచ్చినప్పుడు నేను మొత్తం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? సో ఇప్పుడు ఈ మన నెక్స్ట్ కేసులో అది మనం తెలుసుకుందాం, అదే లంసమ్ కేస్. సో థర్డ్ కేస్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్. ఇది చాలా మంది ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటారంటే వాళ్ళు ల్యాండ్ అమ్మినా లేదంటే బోనస్ వచ్చినా లేదంటే ఏదో విధంగా డబ్బులు వచ్చినప్పుడు లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే బల్క్ అమౌంట్ని ఒకేసారిగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ప్రీవియస్గా మన ఎస్ఐపి ఎగ్జాంపుల్లో 10,000 ఎవ్రీ మంత్ మనకి ఫ్రాంక్లిన్ బ్లూ చిప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం కదా. సో 10 yearsకి మీ ఇన్వెస్ట్మెంట్ 12 lakhs అవుతుంది కదా. అదే ఇక్కడ అప్ ఫ్రంట్ అంటే ఇనీషియల్గా 10 years బ్యాక్ అప్ ఫ్రంట్ 12 lakhs ఇక్కడ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. సో దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం ముందుగా మాట్లాడుకున్నట్టే ఈ ఫండ్కి 12% రిటర్న్స్ అయితే వచ్చాయి అనుకుందాం కదా. సో ఈ 12 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేస్తుంటే దాని వాల్యూ అరౌండ్ 37 lakhs అయ్యేది. అంటే మనకి 10 yearsలో ఎస్ఐపిలో అరౌండ్ 10 lakhs ప్రాఫిట్ వస్తే మనకి ఇక్కడ 25 lakhs ప్రాఫిట్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు.
కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్లీ ఇది బుల్లిష్ మార్కెట్, బట్ మార్కెట్ పడిపోయిందంటే మనకి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా రిస్క్ ఉంటుందని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ January 1st, 2008లో చూసుకుంటే మనకి నిఫ్టీ 50 అరౌండ్ మనకి 6144కి క్లోజ్ అయింది. అదే మనకి January 1st, 2014 అంటే 6 years తర్వాత 6301కి అయితే మనకి క్లోజ్ అయింది. అంటే ఇక్కడ మనకి ఈ 6 yearsలో ఓన్లీ 2.5% గ్రో అయింది. అండ్ ఒకానొక పాయింట్లో మనకి ఈ 6 yearsలో నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 60% డౌన్ అయింది. అంటే మీ 12 lakhs ఇన్వెస్ట్మెంట్ ఎంత డౌన్ అయి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ 12 lakhs కాస్త ఈ 60% డౌన్లో ఆల్మోస్ట్ 7 lakhs అయిపోతుంది. ఇక్కడ ఇన్వెస్టర్స్ పానిక్ అయిపోతారు, అలాగే ఎగ్జిట్ అయిపోవాలని చూస్తుంటారు. అండ్ ఇక్కడ చాలామంది ఎగ్జిట్ కూడా అయిపోయి ఉంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి లంసమ్ ఇన్వెస్ట్మెంట్లో మనకి మార్కెట్ డౌన్వర్డ్ ట్రెండ్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. అండ్ మనకి మార్కెట్ టైమింగ్ కూడా ఇంపాసిబుల్. సో మనకి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ బుల్ రన్ అలాగే రైజింగ్ మార్కెట్లో సేఫ్గా ఉంటుంది. సో ఎస్ఐపి, ఎస్టీపీ అలాగే లంసమ్ మనం ఏది చూస్ చేసుకోవాలి? మంత్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఎస్ఐపి బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి రెగ్యులర్గా మనకి మంత్లీ ఇన్కమ్ ఉంటుంది కదా, సో రెగ్యులర్గా మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం అండ్ ప్రాపర్ డిసిప్లైన్ అయితే నేర్పిస్తుంది. సో ఇక్కడ మనకి టైమింగ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, అలాగే కాస్ట్ ఆప్టిమైజేషన్ అవుతుంది అండ్ ఇందులో మనం ప్రాపర్గా రిటర్న్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. సో లంసమ్ ఎవరికి బెస్ట్? మనకి చేతిలో బిగ్ అమౌంట్ ఉంది అండ్ మార్కెట్ మనకి బులిష్ లేదంటే అప్వర్డ్ రన్ అవుతుందని నమ్మే వాళ్ళకి మనకి లంసమ్ అయితే బెటర్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ టైమింగ్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. టైమింగ్ మీద అయితే చాలా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీపీ చూసుకుంటే మిడిల్ గ్రౌండ్ స్ట్రాటజీ అనమాట. మనకి డెప్త్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే అండ్ దాని నుంచి వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ని మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాం. సో కొంచెం బ్యాలెన్స్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి రిస్క్ కంట్రోల్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన 3 స్ట్రాటజీల కథ ఏంటంటే మనకి లాంగ్ రన్లో అన్ని స్ట్రాటజీస్ మంచి రిజల్ట్స్ అయితే ఇస్తాయి. షార్ట్ రన్లోనే మనకి మంచి రిజల్ట్ రాకపోవచ్చు, కానీ లాంగ్ రన్లో పేషెంట్గా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే లంసమ్కి ప్రాపర్ టైమింగ్ అవసరం. అలాగే ఎస్ఐపి, ఎస్టీపీ ఏంటంటే ప్రాపర్గా యావరేజింగ్ చేస్తూ స్లోగా అండ్ స్టడీ రిటర్న్స్ అయితే ఇస్తూ ఉంటాయి. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే మనకి ఎస్ఐపి, ఎస్టీపీ లంసమ్ కన్నా తక్కువ రిస్క్ అనమాట. మనకి మార్కెట్లో ఎక్కువ రిస్క్ వద్దు, తక్కువ రిస్క్తో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మనకి ఎస్ఐపి, ఎస్టీపీ అనేవి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే లాంగ్ టర్మ్లో కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనకి ఎస్ఐపి, ఎస్టీపీ సూపర్ అబ్బా. సో ఈ మూడిట్లో మీరు ఏ మెథడ్ చూస్ చేసుకుంటారో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అలాగే నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే చేసుకోండి అబ్బా. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.